క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడు పావనుడైనటువంటి మన క్రీస్తు ప్రభువు యొక్క వాక్యములు వినుచున్నటువంటి మీకు శుభములు కలుగుగాక. సామాన్య కాలపు 18వ ఆదివారంన మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాడు దేవాది దేవుని యొక్క గొప్ప దాతృత్వపు గుణాన్ని, ఉదారతను మనం కనుగొంటూ ఉన్నాం. ఈ వాక్య సందేశములోనికి మనం ప్రవేశించటానికి ముందుగా ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తాను. ఒకానొకసారి ఒక తల్లి తన ఒక్కగానొక కుమారుడును పోషించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఆమె భర్త చనిపోయారు. మరి ఇటువంటి సమయంలో ఆ తల్లి తను పడేటువంటి కష్టం మీదనే కుటుంబాన్ని పోషించాల్సి ఉంటూ ఉన్నది. మరి అటువంటి సందర్భంలో ఒకానొకసారి ఆ తల్లికి తీవ్రమైనటువంటి అనారోగ్యము కలిగింది. ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు చెప్పారు, ఆమె ఇదిగో పలానా రకాల మందులు వాడితేనే బాగవుతుంది, లేకపోతే లేదు అని వారు తెలియచేశారు. మరి ఉండేది ఒక్కగానొక కుమారుడు. ఆ కుమారుడు కూడా చిన్నవాడు, స్కూల్ పిల్లవాడు. తనకు ఎలా ఈ మందులు కొనాలో తెలియడం లేదు. ఎందుకంటే డబ్బులు లేవు వాళ్ళకు. వాళ్ళ తోటి బంధువులు ఎవరు కూడా వారికి సహాయపడడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఈ చిన్న బాలుడు ఏం చేశాడు అంటే, ఆ పక్కనుండేటువంటి మెడికల్ షాప్‌లో ఆ మందులు ఏవైతే రాసిచ్చారో వాళ్ళకు చూపించా. ఆ మందులన్నీ తీసి బయటపెట్టి కవర్‌లో పెట్టారు. డబ్బుల కోసం అడుగుతుంటే, డబ్బులివ్వకుండా ఆ మందులు పైనుండేటువంటి మందులన్నీ గూడా చేత్తో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఆ విధంగా ఆ మందులు దొంగతనం చేయాలని అతడు నిర్ణయం చేసుకొని, ఆ మందులు తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాకపోతే ఆ మెడికల్ షాప్ వాళ్ళు మరింత వేగంగా పరిగెత్తి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. అతడు చేసినటువంటి ఆ యొక్క దొంగతనానికి గాను అతడు కొట్టడం మొదలుపెట్టారు. ఆ పక్కన ఎదురుగా ఉండేటువంటి ఒక చిన్న హోటల్, ఒక పెద్ద మనిషి ఆ విషయాన్ని, ఆ సంఘటనను చూసి అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి విషయం అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఇలా మందులు దొంగతనం చేశారు అని. ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని ఆ హోటల్ వ్యక్తి అడిగాడు, ఎందుకు నువ్వు ఇలా చేశావనంటే, మా అమ్మకు బాగలేదు, నా దగ్గర కొనడానికి డబ్బులు లేవని అతడు తలదించుకుని సమాధానం చెప్పాడు. సరే అని ఆ మందులకి ఎంత డబ్బయితుందో కనుక్కొని, ఈ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతడే ఆ మెడికల్ షాప్ ఆయనకు డబ్బులిచ్చి, మరి తన హోటల్‌లో ఉండేటువంటి భోజనాలు ఒక 2 పొట్లాలు కట్టి, ఆ అబ్బాయికిచ్చి, ఆ మందులు ఇచ్చి, సరే నువ్వు వెళ్లి మీ అమ్మను చూసుకో అని ఆ అబ్బాయిని పంపించేశాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. తర్వాత దాదాపుగా ఒక 20, 30 సంవత్సరాల తర్వాత ఈ హోటల్ నడుపుతున్నటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఒకరోజు పని చేస్తూ అనారోగ్యంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తనకు ఉండేది ఒక్కగానొక కూతురు. ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ నాన్నను హాస్పిటల్‌కి తీసుకొని అడ్మిట్ చేసింది. తీరా చూస్తే డాక్టర్లన్నారు, ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ అంతా బ్లాక్ అయింది. కాబట్టి తప్పనిసరిగా సర్జరీ పడుతుంది. కాబట్టి చాలా డబ్బులవుతుంది. రెడీ చేసుకోవాలని చెప్పారు. ఆ అమ్మాయికి వాళ్ళకుండేది ఒక్కగానొక చిన్న గుడిసె లాంటి హోటలే. అంతకు మించి వేరే ఏమి లేదు. మరి ఎలా ఈ ఆపరేషన్ చేయాలో తెలియడం లేదు. సాధ్యమైనంత అన్ని చోట్ల అడిగి చూసింది, దొరకలేదు. తన హోటల్‌నే ఇంగ అమ్మేద్దాము అనుకునేటువంటి స్థితిలో ఒక డాక్టర్ వచ్చి తన ముందు ఆ బిల్ ఎంత అవుతుందో ఆ లిస్ట్ ముందు పెట్టాడు. ఆ లిస్ట్‌లో చూస్తే అన్ని ఖర్చులన్నీ రాశారు. కాకపోతే డబ్బుల విషయానికి సైడ్‌కి ఏమని రాశారు అంటే, ఆల్రెడీ ఈ డబ్బులన్నీ 20, 30 సంవత్సరాల క్రితమే తీర్చేశాడు అని రాయడం జరిగింది. ఏంటి ఆ విషయము? అలా తీర్చడం ఏంటని ఎంక్వైరీ చేస్తే, ఆ రోజు ఈ పెద్దాయన ఏ బాలుడినైతే కాపాడాడో, ఆ మందులిచ్చి వాళ్ళ తల్లిని కాపాడుకోమని సహాయం జేశాడో, అదే బాలుడు ఇప్పుడు డాక్టరై ఆ హాస్పిటల్‌లో పనిజేస్తా ఉన్నాడు. ఆ రోజు వీళ్ళు చూపించినటువంటి ఆ ఉదారత, ఆ మంచి గుణము, ఇప్పుడు ఈ అబ్బాయి రూపంలో ఆ సర్జరీ ఫ్రీగా అదే అబ్బాయి చేసి వాళ్ళ నాన్నను బతికించాడు. ప్రియులకు సహోదరులారా, ఒకరి ఉదారత మరొకరికి జీవనాధారం అవుతుంది. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఆనాడు ఆ పెద్ద మనిషి చూపించినటువంటి ఆ ఉదారత, దాతృత్వ గుణము ఆనాడు ఆ అబ్బాయిని, వారి తల్లిని రక్షించింది. ఈనాడు అదే అబ్బాయి చూపించినటువంటి ఆ దాతృత్వ గుణము అతని యొక్క ప్రాణాలను నిలబెట్టింది. అందుకే ఉదారత
ప్రాణాలను నిలబెట్టగలిగేటువంటి గుణము దీనికుంది. అందుకే ఒకరి ఉదారత మరొకరి జీవనానికి ఆధారం అవ్వేటువంటి అవకాశం ఉంటూ ఉన్నది. ఈనాడు ఈ విషయం నేను మీకెందుకు చెబుతూ ఉన్నానంటే, ఇటువంటి ఒక గొప్ప దాతృత్వ గుణాన్ని, ఉదార స్వభావాన్ని దేవుడు మనుషులలో వెలికి తీస్తున్నాడు. మనం చూసినట్లయితే ఈనాడు ప్రభువు 5,000 మందికి భోజనాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఈ 5,000 మందికి భోజనాన్ని సమకూర్చేటువంటి ఈ సంఘటన ఒక అద్వితీయమైనటువంటి అద్భుతం. ఒక ఆధ్యాత్మిక కోణంలో మనం చూస్తే కేవలం 5 రొట్టెలు, 2 చేపలను మాత్రమే 5,000 మందికి సరిపడేంతగా దేవుడు మార్చగలిగినటువంటి ఒక గొప్ప శక్తి క్రీస్తులో దాగి ఉందని, ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలిగేటువంటి ఆ గొప్ప శక్తి సంపన్నుడగు క్రీస్తు యొక్క కృపను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక వివరణలో మనం ఆలోచించేటువంటి దృక్పథం. అత్యంత స్వల్పాన్ని కూడా ఎంతో విస్తారమైనటువంటి సమృద్ధిగా మార్చగలిగేటువంటి క్రీస్తు, అతని గొప్ప శక్తిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులకు సహోదరులారా. మరొక మాదిరిగా ఇంకొక దృక్పథంలో ఇదే సంఘటనను మనం ఆలోచిస్తే, ఒక గొప్ప మానవ సహజ వివరణలో ఒక ప్రాక్టికల్ ఎక్స్‌ప్లనేషన్‌లో మనం ఆలోచిస్తే, ఒక గొప్ప దాతృత్వ గుణాన్ని, ఉదారతను ప్రభువు ప్రేరేపిస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ప్రభువు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాడండి. ఎవరు లేనటువంటి ప్రదేశానికి అతడు వెళ్తూ ఉన్నాడు. మరి అతడు వెళుతూ ఉన్నాడన్న విషయాన్ని గమనించిన ప్రజలు తండోపతండాలుగా వివిధ పట్టణాల నుంచి అతని చెంతకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారందరూ క్రీస్తును కలవడానికి వస్తూ ఉన్నారు. సహజంగా మనం చూస్తూ ఉంటామండి, ఇప్పటికి కూడా పల్లెటూరులో వాళ్ళు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు లేదా ముఖ్యంగా పొలానికి వెళ్ళినప్పుడు వారు ఎప్పుడు కూడా చద్ది కట్టుకొని వెళ్తారు. ఇది మనకుండేటువంటి ఒక అలవాటు. ఇది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అలవాట్లు. ఇప్పటిలాగా ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళు లేదా ఆన్‌లైన్ ఆర్డర్‌లనేవి ఆ సౌలభ్యం అనేది లేదు కాబట్టి, ప్రజలు ముఖ్యంగా ఆనాటి ప్రజలు తమ ప్రయాణాలకు వెళుతూ ఉన్నప్పుడు అందుకు సరిపడేటువంటి భోజనము, నీరు తీసుకొని వెళ్తారు. పైగా వీరు కష్టం చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి దాదాపుగా సమృద్ధికరమైనటువంటి భోజనాన్ని తీసుకొని వెళ్తారు. ఇది వారికుండేటువంటి అలవాటే. పైగా వీరు ఎప్పుడైతే ఒక దగ్గర పనికని వెళ్తా ఉంటారో, అలా వెళ్ళినప్పుడు వీరు తీసుకొని వచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో, వారందరూ వారి వారి ఆహార పదార్థాలను ఒక దగ్గరకు చేర్చి, ఒకే దగ్గర అన్నీ కలగలిపి, అందరూ కలిసికట్టుగా భుజించినటువంటి సందర్భాలు గూడా ఎన్నో సార్లు ఈ పొలం పనులు చేసుకునేటువంటి విషయాల్లో మనము సర్వసాధారణంగా గమనించేదే. ఆ విధంగా వారు తెచ్చుకున్నటువంటి ఆహారము అందరికీ సరిపోయేది. మరి అందరూ సమృద్ధిగా భుజించగలిగేవారు కూడా. అంటే వీరు ఇక్కడ చేరినటువంటి ప్రజలు ఎవరైతే క్రీస్తుతో పాటున్నారో, వీరు కూడా తమ అవసరానికి తగ్గట్టుగా ప్రయాణానికి సరిపడేంత ఆహారాన్ని వీరు తీసుకొని వచ్చే ఉంటారు. కాబట్టి ఇలా వచ్చినటువంటి వీరందరిలో ప్రభువు ఒక అద్భుతాన్ని కలుగజేస్తున్నాడు. వారి మనస్సును మారుస్తూ ఉన్నాడు. అంటే వారు తమ కోసమని తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, అది కేవలం తమ కోసమే అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. వారు తెచ్చుకున్న ఆహారము కేవలం వారి కోసమే. ఇంకొకరికి పెట్టడానికి కాదు. ఇంకొకరికి ఇవ్వడానికి కాదు. కేవలము తమదే, తమకు మాత్రమే అనేటువంటి ఒక స్వార్థపు ఆలోచనతో ఉన్నటువంటి వీరి మనస్సును ప్రభువు ప్రేరేపిస్తున్నాడు. అందుకే ప్రభువు మనం చూస్తా ఉన్నాం చూడండి, అక్కడ వాక్కులో చెబుతున్నాడు మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు. మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని చెబుతా ఉన్నాడు. అంటే వీరిని పంపించాల్సిన పని లేదిప్పుడు. మీరే, అంటే ఇక్కడున్నటువంటి మనమందరము కూడా ఈ యొక్క భోజన వసతిని సమకూర్చవచ్చు అని. ప్రభువు ఈ మాటను చెప్పిన వెంటనే ఇదిగో వారు కనుగొంటున్నారు. బహుశా అక్కడ దగ్గరుండేవారు ఎవరో తెలియచేస్తూ ఉన్నారు. ఇదిగో నా దగ్గర ఇంత ఉంది. నా దగ్గర ఈ ఆహారం ఉందని ప్రభువు ముందు తీసుకొని వచ్చారు. అందుకే అక్కడ వారు వెంటనే తెలియచేస్తున్నారు 17వ వచనంలో, మా వద్ద 5 రొట్టెలు, 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అంటే అక్కడ ఉదారంగా ముందుకొచ్చి ఇచ్చిన వారు ఇదింతే ఇచ్చారు.
అంటే ఎప్పుడైతే వీరు నేరుగా తీసుకొనొచ్చి ప్రభు చేతిలో పెడుతూ ఉన్నారో, ఒక మానవీయమైనటువంటి సహజ గుణాన్ని అందరిలో కూడా రేకెత్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా తమ కోసమే అనేటువంటి ఒక స్వార్థ గుణాన్ని వీడి, అందరూ కూడా ముందుకు వచ్చి తీసుకురాగలిగేటువంటి ఒక గొప్ప అద్భుతంగా ఇది ఒక మానవ దృక్పథంతో కూడా వివరించవచ్చు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిజమే. ఒక గొప్ప అద్భుతం గూడా మార్చగలడు. కేవలం 5 రొట్టెలతోనే ఈ 5,000 మందికి భుజించేటువంటి శక్తి ఉంది. ఒక విధానంలో చూస్తే. రెండవది అదే అద్భుతాన్ని ప్రభువు మనుషుల యొక్క హృదయాన్ని ప్రేరేపించి కూడా చేయగలడు. అందుకే దేవుడు ఈ లోకములో ఒక ఘనకార్యం చేయాలి అంటే, ఒక అద్భుతం చేయాలంటే నేరుగా ప్రభువే దిగి వచ్చి చేయడండి. ఇక్కడుండేటువంటి మనుషులను సాధనములుగా ఉపయోగిస్తాడు. వారిలో ప్రేరణ కలిగించి వారి ద్వారా తన అద్భుతములను నెరవేరుస్తాడు. ఆ విధంగా ఇక్కడ ఎవరైతే ప్రజలు తమ స్వార్థముతో తమకు మాత్రమే అనుకున్నటువంటి ఆహారాన్ని ఇప్పుడు ఉదారంగా అందరి కోసమని ప్రభువు ముందు పెడుతున్నారు. ఎప్పుడైతే వారు ఉదారముగా తమకున్నటువంటి స్వల్పాన్ని, అల్పాన్ని ప్రభువు ముందు ఉంచుతున్నారో అది విస్తారంగా మారుతుంది. ప్రభువుకు ఆ శక్తి ఉంది. ఇవ్వబడినది ఎంత అల్పమైనదైనా, ఎంత స్వల్పమైనదైనా అది అనేక మందికి సమృద్ధిగా ప్రభువు మాత్రమే మార్చగలడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, అలా తీసుకురాబడినటువంటి ఆ ప్రజల ఆహారాన్ని ప్రభువు సమృద్ధిగా మార్చి, మరలా అందరికి సరిపడేంత, మరీ మిగలగలిగేంత గొప్పగా ఆ ఆహారాన్ని మారుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభువు దగ్గర సమృద్ధిని మనం కనుగొంటున్నాం. అంటే ఇక్కడ ఈ అద్భుతానికి ప్రధానమైనటువంటి మలుపు ఏది? ఆ మొదట ఇవ్వబడినటువంటి చిన్న ఉదార స్వభావం కలిగినటువంటి 5 రొట్టెలు, 2 చేపలు. ఇది మొదట ఉదారంగా ఇవ్వబడినటువంటి దానము. ప్రభువు దీన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందరిలో ఈ గుణాన్ని ప్రేరేపిస్తున్నాడు. అందుకే ఆ ఉదారమైనటువంటి స్వభావము అక్కడుండేటువంటి వారందరికీ ఆశీర్వాదకరముగా మారుతుంది. ఈనాడు మొదటి పట్టణంలో అదే మనం చూస్తా ఉన్నాం. యెషయా ప్రవక్త 55వ అధ్యాయము మొదటి వచనం చెబుతా ఉన్నది. దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేనివారు వచ్చి ధాన్యమును గొని ఆరగింపుడు. రండు ధనమియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఉదారమైనటువంటి దేవుని స్వభావాన్ని మీరు రుచి చూస్తారు అని యెషయా ప్రవక్త తెలియజేస్తున్నారు. దేవుడు ఉదారంగా ఇస్తాడు తన ప్రజలకు. అందుకే ఈ లోకంలో చూడండి, మనుషులు బ్రతకడానికి, జీవించడానికి సరిపడేంత సమృద్ధికరమగు వనరులను దేవుడు మనకిచ్చాడు. వాటిని వినియోగిస్తూ, ఉపయోగిస్తూ మనం బ్రతుకుతున్నాం. ఇది దేవుడు మనకు ఉదారంగా ఇచ్చినవే. ఈ ఉదార గుణాన్ని ప్రభువు మనలో మరొకసారి ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రియులకు సహోదరులారా. మరి ఇదే ఉదార గుణానికి వ్యతిరేకమైనటువంటి స్వార్థ గుణము మనలో విపరీతమైనటువంటి చర్యలకు కూడా దారి తీయవచ్చు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనం ఈనాటి 2వ పట్టణాన్ని కాస్త లోతుగా ఆలోచించుదాం. ఈనాటి 2వ పట్టణంలో పౌలు రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాము. పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. 35వ వచనంలో మనం చదువుతున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లా చేయగలదా? వీటన్నిటిలో మనము విజయము పొందుకున్నామని పౌలు గారు మనకు తెలియజేస్తా ఉన్నారు. క్రీస్తు ద్వారా మనం వీటన్నిటిలో విజయాన్ని పొందుకున్నాం. అందుకే మనల్ని వేరు చేయగలిగేది ఏముంది? మనల్ని ఈ మృత్యువు వేరు చేయలేదు, జీవం వేరు చేయలేదు, దేవదూతలు వేరు చేయలేరు, పాలకులు వేరు చేయలేరు, ఇప్పుడున్నవి, రానున్నవి, అధోలోకమున లేదా పై లోకమున ఉన్నవి కానీ, లేదా సృష్టిలో ఇంకా ఏదైనా కానీ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ శక్తి వేరు చేయలేదు అని అంత స్పష్టంగా పౌలు గారు తెలియజెప్తున్నారు కదా. మరి ఎందుకు మనలో కొంతమందిమి దేవుని ప్రేమ నుండి దూరంగా బ్రతుకుతున్నాం? ఎందుకు మనము దేవుని నుండి దూరం అయితిమి అనేటువంటి పాటలు కూడా మనం పాడుతాం కదా. అంటే క్రీస్తు ప్రేమ నుండి నువ్వు దూరం అవుతున్నట్టే కదా. మరి క్రీస్తుకు దూరంగా బ్రతికే వ్యక్తులు ఉంటున్నారు కదా.
మామూలుగా అయితే ఈ క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు మనల్ని వేరు చేసేటువంటి శక్తి లేదు అని అంటున్నారు. మరి క్రీస్తు ప్రేమ నుండి మనం ఎలా దూరమవుతున్నాం? ఎందుకు కొందరు క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నారు? ఎందుకు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానము మనలోనే ఉంది. క్రీస్తుకు నువ్వు దూరమైనావు అంటే, నిన్ను ఏదో శక్తి చెడగొట్టిందనో, లేదా ఏదో పరిస్థితి దూరం చేసిందనో, లేదా ఏదో దుష్ట శక్తి నిన్ను వంచన చేసిందనో, లేకపోతే ఇతర వస్తువులు నిన్ను దూరం చేశాయనో కానే కాదు. వాటన్నిటికంటే దేవునికి దూరమవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? నీకు నీవే. అవును. నీకు నీవే ముఖ్యమైన కారణం. నీవు ఒక న్యూట్రల్ స్థానంలో ఉండేటువంటి మనిషివి. నీకోసము దేవుడు, దయ్యము 2 యుద్ధం చేస్తూ ఉన్నాయి. నిన్ను తమ వశం చేసుకోవడానికి అవి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని నువ్వనుకుంటున్నావు? వాస్తవానికి ఈ గెలుపు పగ్గాలు అనేవి నీ చేతికివ్వబడ్డాయి. ఎలా నీ చేతికివ్వబడ్డాయో తెలుసా? నీకు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ వలన. దేవుడు నీకొక స్వతంత్రాన్నిచ్చాడు. స్వతహాగా ఆలోచించేటువంటి గుణాన్నిచ్చాడు. ఈ స్వేచ్ఛ వలనే ఈ గెలుపు పగ్గాలనేవి నీ చేతికివ్వబడ్డాయి. నీవు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావో వారే గెలుస్తారు. నీవు ఎవరి పక్షమున నిలుస్తావో వారే గెలుస్తారు. కాబట్టి క్రీస్తు నుండి నిన్ను వేరు చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నించినా అది జరగదు. కానీ నీకు నీవుగా వేరుపడవచ్చు. కారణము దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛ అనేటువంటి వరం వల్ల నీకు నీవుగా ఈ వరాన్ని సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోగా ఒక శాపగ్రస్తమైన బ్రతుకులోనికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ అనేది మనల్ని ఒక వరంగా మార్చగలదు, లేదా మనకు ఒక శాపాన్ని కూడా తీసుకురాగలదు. మరి ఇలా తమకు తాముగా క్రీస్తు నుండి వేరుపడేటువంటి వారు ప్రధానంగా ఎలా ఉంటారో తెలుసా? ఒక స్వార్థమైనటువంటి గుణముతో బ్రతుకుతుంటారు. అవును. ఈ స్వార్థం అనేటువంటి లక్షణం అధికముగా కలిగి ఉన్నటువంటి వారిలో మిగిలినటువంటి సద్గుణాలు అభివృద్ధి చెందలేవు. దైవీకమగు ఆ ప్రేరణకు వీరి మనస్సు అనేది లొంగలేదు. అందుకే వారు దేవుని ప్రేమను కూడా విడిచిపోవడానికి సంసిద్ధులవుతారు. వాక్కు చెబుతుంది కదా, కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 9వ అధ్యాయం 7వ వచనంలో, సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. దేవుని ప్రేమ అనేది ఈ ఉదారమైన దాతృత్వ గుణం కలిగినటువంటి వారి పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ జక్కయ్య కథను ఒకసారి చదవండి. ఒక స్వార్థపూరిత హృదయము కలిగినటువంటి ఒక వ్యక్తి, అనేకమైనటువంటి పనులతో సంపాదన చేసిన ఒక వ్యక్తి, ఈనాడు క్రీస్తును కలుసుకున్న తర్వాత ఒక ఉదారమైనటువంటి బుద్ధిని చూపిస్తున్నాడు. నేను స్వార్థంతో సంపాదించుకున్న దానికి 4 రెట్లు ఎక్కువగా నేను ఇస్తాను, తిరిగి ఇచ్చేస్తానని ఎప్పుడైతే అతడు ఈ ఉదారత్వాన్ని కనబరుస్తాడో, ప్రభువు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని. మరి ప్రియులకు సహోదరులారా, ఈ స్వార్థపూరిత హృదయము కలిగినటువంటి ఒక మనిషికి ఉదారత కలిగినటువంటి స్వభావం అవసరం. ఈనాడు 5,000 మంది ఆ జన సమూహానికి ప్రభువు అదే ఉదార స్వభావాన్ని రుచి చూపించాడు. ఈనాడు ఈ ఉదారమైనటువంటి ఈ బుద్ధి, ఈ స్వభావం అనేది కేవలము ధనముతో ముడిపెట్టగలిగేది కాదు. ఈ ఉదార స్వభావము అనేకమైనటువంటి విషయాల్లో మనము దీనిని కనెక్ట్ చేయవచ్చు. అది మన నైపుణ్యములోను, కళలలోను, టాలెంట్స్‌లోను, వనరులలోను, ఇతరమగు అనేకమైనటువంటి విధి విధానాలలో కూడా మన ఉదార బుద్ధిని చూపవచ్చు, మన స్థాయికి తగ్గట్టు. దేవుడు అందరిని ధనవంతులుగా పుట్టించలేదు కదా! కానీ నీ అవసరము తీర్చుకునేంత వనరులను దేవుడు నీకు సమకూర్చి ఉంచుతాడు. మనం గమనించినట్లయితే ప్రపంచ జనాభా కంటే 15% ఎక్కువ ఆహార ఉత్పత్తి జరుగుతుంది ఒక పక్క. కానీ మరో పక్క ప్రతి సంవత్సరం 9 మిలియన్ల ప్రజలు ఆకలితో మరణిస్తున్నారు అనేది కూడా నిజం. మరో పక్క ఇది ఒక అంతర్జాతీయ సర్వే నిరూపించినటువంటి విషయమే. అంటే మన అవసరానికి మించి ఆహార ఉత్పత్తి జరుగుతున్నా అది అందరికీ చేరడం లేదు. అంటే ఎక్కడో ఉదార బుద్ధి అనేది కొరబడుతుంది, తక్కువైపోతుంది. ఈ ఉదార స్వభావం అనేది తగ్గిపోతా ఉంది. అందుకే నీకున్న ధనములో కొంచెం ఉదారత్వాన్ని ప్రదర్శించు. ఏదైనా నేర్చుకోవడములో కూడా ఉదారత్వాన్ని ప్రదర్శించు.
ఇప్పుడు మనం చూసినట్లయితే చదువు లేని వాడికి చదవడమో, రాయడమో నేర్పించగలిగితే నీవు అతని జీవితంలో గొప్ప విషయం నేర్పించినట్లే. ఒక గొప్ప ఉదార బుద్ధిని చూపించినట్లే. అతని అదృష్టం బాగుండి మరొక 3, 4 సంవత్సరాల తరువాత 10థ్ క్లాస్ కట్టుకుని రాసి తర్వాత ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆఖరికి రీసెంట్ మెకానిక్ షాప్‌లో పనిచేసేటువంటి కుర్రాళ్ళకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని, చిన్న సహాయాన్ని వారికి దయచేయగలిగినప్పుడు వారు చక్కటి జీవితంలో ఎదగగలిగేటువంటి ఆ అవకాశాన్ని పొందుకొని బాగుపడిన సందర్భాలు ఉన్నాయి. అంటే మన ఉదార బుద్ధి, క్రీస్తు ఆశీర్వాదం అనేవి 2 కలగలిపి ఉంటాయి. అందుకే ఉదారముగా ఇవ్వబడినప్పుడు క్రీస్తు ఆశీర్వాదము దానిని విస్తారంగా మార్చగలిగేటువంటి ఒక కృపను కూడా పొందుకుంటాయి. కాబట్టి ఇచ్చువాడు ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడిన వాడు మరింతగా ఇవ్వగలడు. అందుకనే ఉదార బుద్ధి గలవాడు దేవుని ప్రేమను కోల్పోలేడు. ఈనాడు ఈ ఉదార స్వభావాన్ని మనలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిని బట్టి, అది ధనములో కావచ్చు, ఇతరమగు నైపుణ్యాలలో కావచ్చు, ఇతరులకు సహాయపడడంలో కావచ్చు, మంచి మాటను పంచడంలో కావచ్చు, ఒక మంచి సలహానివ్వడంలో కావచ్చు, ఏదైనా మనకు తెలిసిన పనిని ఇతరులకు నేర్పించడంలో కావచ్చు, మనం ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. ఉదారత్వము ఉన్న చోట క్రీస్తు ఆశీర్వాదం కూడా ఉంటుంది. తదనుగుణంగా అది అనేకులకు ప్రయోజనకరమయ్యేటువంటి సహాయముగా మార్చబడుతుంది ప్రియులకు సహోదరులారా. ఈనాడు ఆ దేవాది దేవుని మనం ప్రార్థించుదాం. దేవా, నీవు నా జీవితంలో ఉదారంగా ఉన్నావు. నాకు ఉండేటువంటి సమస్తము కూడా నీ ఉదారత్వం వల్ల నాకు అనుగ్రహించబడినవే. నేను కూడా మీ గుణమగు ఈ ఉదార గుణాన్ని సంపాదించుకునేటువంటి కృపను నాకివ్వు. నేను కూడా నా స్థాయికి తగ్గట్టు, నా జీవన పరిస్థితులకు తగ్గట్టు నేను ఉదారంగా ప్రవర్తించటానికి ఆ కృపను, అలా జీవించడానికి కావలసిన ఆశీర్వాదాన్ని నాకు దయచేయమని ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్మందరిని హేరాళముగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.